గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి వరద నీరు రావడంతో జనం ఇబ్బందులు పడ్డారు. మైలార్దేవుపల్లి, ఆరంఘర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్, కిస్మత్పూర్, హైదర్షా కోటల్లో జోరుగా వర్షం పడుతుంది. బంజారా హిల్స్, ఖైరతాబాద్, ఫిలింనగర్, షేక్పేట్, శేర్లింగంపల్లి ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలో అత్యధికంగా 14.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక చందానగర్లో 10 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 8 సెంటీమీటర్ల వర్షం పడింది. నల్గొండ జిల్లా పాదమట్టిపల్లెలో 9 సెంటీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా పెద్దూరులో 8.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రైటిక వర్షానికి సంబంధించిన మరింత సమాచారం రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, గుడ్ మార్నింగ్. సిటీ వర్షంతో పాటు రాష్ట్రంలో మిగతా చోట్ల కురుస్తున్న వర్షాలపై అప్డేట్స్ ఏంటి? మనం చూడవచ్చు, అర్ధరాత్రి నుంచి అయితే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తుంది. మనం ముఖ్యంగా గమనిస్తే హైదరాబాద్లోని రాజేంద్రనగర్తో పాటు ఇటు పటాన్చేరు, అదేవిధంగా ఉప్పల్ తదితర ప్రాంతాలలో కూడా సిటీ అవుట్స్కట్స్ మొత్తం కూడా ఇటు వర్షం కురుస్తుందని చెప్పవచ్చు. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ప్రారంభమైనటువంటి వర్షం అయితే ఇప్పటికీ కూడా కురుస్తూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ శేర్లింగంపల్లి, అదేవిధంగా తదితర ప్రాంతాల్లో అయితే కొంత భారీగానే వర్షం కురుస్తుందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలుతో పాటు తదితర జిల్లాల్లో కూడా అత్యధిక వర్షపాతం అయితే నమోదైంది. ముఖ్యంగా గమనిస్తే మనం చూస్తున్నాం, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి ఋతుపవనాలు వచ్చి కూడా 10 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇటీవల కాలంలో వర్షాలు లేకపోగా అర్ధరాత్రి నుంచి ప్రారంభమైనటువంటి వర్షం అయితే రాష్ట్రంలోని చాలా జిల్లాలలో కూడా కురుస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లోని ఉప్పల్తో పాటు అదేవిధంగా ఫిర్జాదిగూడ, బోడుప్పల్, అంతేకాకుండా ఇటు రాజేంద్రనగర్ ప్రాంతంలోని ఆరాంఘర్, అదేవిధంగా తదితర ప్రాంతాలు, ముఖ్యంగా ఇటు శేరిలింగంపల్లి ప్రాంతంలో కూడా భారీ వర్షం కురిసినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 14 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా వర్షానికి సంబంధించి అయితే మనం ఇప్పటికే చూస్తున్నాం, ఇటీవల వర్షం లేమి కారణంగా అయితే కొంత జిల్లాలలో ఇటు వ్యవసాయం ఇప్పటికే ప్రారంభించినటువంటి రైతులైతే వారికి కొంత సంతోషం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా రాత్రి నుంచి ప్రారంభమైనటువంటి వర్షంతో అయితే ఇటీవల సాగు ప్రారంభించినటువంటి రైతులకు కొంత లబ్ధి జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా సిటీలో ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంతో అయితే కొంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు శేరిలింగంపల్లితో పాటు రాజేంద్రనగర్లో ఉన్నటువంటి అదేవిధంగా ఆరంఘర్, లంగారోజ్, హైదర్షా కోట తదితర ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా అయితే రోడ్లపై కొన్ని ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేట్ అవగా ఇటు జిహెచ్ఎంసీతో పాటు తదితర ఇటు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అధికారులు కూడా వాటర్ని అయితే క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికీ కూడా హైదరాబాద్లో పలు ప్రాంతాలలో కూడా తుప్పూర్లతో కురిసినటువంటి వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ జోన్లో పరంగా గమనిస్తే ఇటు ఖైరతాబాద్తో పాటు ఫిలింనగర్ తదితర ప్రాంతాలలో కూడా ప్రస్తుతానికి కూడా వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా మనం చూస్తే మరొక 2 రోజుల పాటు కూడా ఈ యొక్క వాతావరణానికి సంబంధించినటువంటి మార్పులు అయితే ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పిన క్రమంలో ఈ యొక్క వర్షంతో కూడినటువంటి చిరుజల్లులు అయితే తదితర ప్రాంతాల్లో కురుతున్నప్పుడు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం జిల్లాల్లో గమనిస్తే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు రంగారెడ్డి, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాలు, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో కూడా వర్షం కురిసేటువంటి అవకాశం అంచనా అయితే ఇప్పటికే వాతావరణ అధికారులు అంచనా వేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే వర్షానికి సంబంధించి అయితే మనం చూస్తుంటే అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం కురవగా, అదేవిధంగా అత్యల్పంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం కూడా చాలా ప్రాంతాలలో నమోదైనటువంటి పరిస్థితి అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వాతావరణానికి సంబంధించినటువంటి అప్డేట్ని అయితే ఇటు వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం నుంచి అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. జ్యోతి.